హాయ్ ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నా. దాంట్లో ఆ గిన్నెలో ఓట్స్తో వెజిటేబుల్ కర్డ్ రైస్ తయారు చేస్తున్నాను. నేను ఒక గ్లాసుడు వాటర్ వేసి బాగా మసిలించాలి. తర్వాత ఇంకో గ్లాసు ఓట్స్ వేసి ఉడకనిద్దాం. రెండు కలిపి బాగా ఉడకనివ్వాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత ఓట్స్ వేస్తేనే ఇది తొందరగా అవుతుంది. ఇప్పుడు మూత తీసి చూసి ఓట్స్ అయితే ఉడికినాయి, సగం ఉడికిపోయినాయి. ఇప్పుడు ఏమైనా గట్టిగా అనిపిస్తే కూడా హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు. 1.5 పట్టింది నాకు దీంతో. ఒకటి ఓట్స్. ఇప్పుడు ఇది బాగా చిన్న మంట మీద 2 నిమిషాలు ఉడకనివ్వాలి. చిన్న మంట మీద ఉడకనిస్తే బాగా ఉడుకుతుంది. మూత పెట్టేసుకుని చిన్న మంట మీద 2 నిమిషాలు ఉడకపెట్టి తొందరగా అయిపోతుంది. ఇప్పుడు అయిపోయింది కదా, స్టవ్ మీద మూత పెట్టేసుకుని స్టవ్ బంద్ చేసేసుకుందాం. స్టవ్ బంద్ చేసేసుకుని బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత బాగా చల్లారిపోయింది ఇది. మీకు ఈ ఓట్స్ వెజిటేబుల్ కర్డ్ రైస్ నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో తగినంత ఉప్పు వేసుకొని క్యారెట్ తరుగు కొద్దిగా వేసుకున్నాను నేను. మీకు కొత్తిమీర తరుగు కొద్దిగా, ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నాను. ఒక పచ్చిమిరపకాయ తీసుకుని చిన్న ఆనియన్ తీసుకుని సన్నగా కట్ చేసుకుని అందులో వేసేసుకోవాలి. ఇవంతా బాగా కలిపి మిక్స్ చేసేసుకుని, ఇది చాలా కర్డ్ రైస్ లాగా ఉంటుంది, వెజిటేబుల్ కర్డ్ రైస్ లాగా ఉంటుంది. మీకు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఇది నైట్ పూట తప్పనిసరిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. రైసే తినాలి అనిపించేటోళ్ళకి ఇది బాగా పనికొస్తుంది. ఎందుకంటే నిజంగా రైస్ తినట్టే ఉంటుంది, ఆ ఫీలింగే ఉంటుంది. ఇందులో ఒక గ్లాస్ మజ్జిగ, 1, 2 మీ ఇష్టం, పలచకాలనుకుంటే 2 వేసుకోవచ్చు. వేసుకొని బాగా కలిపేసుకుని నైట్ పూట ఇట్లా తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్. ఇలా డాక్టర్ చెప్తున్నాడు కదా, రైస్ తినకంటే ఎక్కువ అన్నప్పుడు ఇట్లా తింటే మనకి చాలా బాగుంటుంది. అన్నీ ఉండడం వల్ల ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.